జఫ్రానీ బిర్యానీ జఫ్రానీ బిర్యానీ అంటారు. రిచ్ హోటల్ వాళ్ళకి కట్టుబాటులు లేవు. సోపు కూడా ఇవ్వలే. హే ఫెల్లోస్, వెల్కమ్ టు లక్కీ థాట్స్. ఈరోజు అయితే మనమైతే జఫ్రానీ మండికి అయితే వచ్చినాం అనమాట. సో ఈరోజు కూడా ఫుడ్ బ్లాగ్ అవుతుంది నాది. సో తిన్నా మీద ఆకలితో ఉన్నా, మంచిగా ఫుడ్ తిన్నా. సో మేము మండి తినక చాలా డేస్ అవుతుంది అనమాట. ఇక్కడ అందరు చూస్తారు స్ట్రేంజ్గా. పర్లేదా, మన బ్లాగ్ ఇంపార్టెంట్, బ్లాగ్ చేసుకుందాం. సో మనం వెళ్దాం. గో గైస్. సో అందరు స్ట్రేంజర్ చూస్తున్నారు అనమాట. నేను అందరి ముందు గట్టిగా అరిచిన హే ఫెల్లోస్ అనుకుంటా. అందరు స్ట్రేంజర్ చూస్తున్నారు మనకైతే. సో మనం నలుగురు గురించి పళ్ళం పట్టించుకోవద్దు, మనకు నచ్చింది చేసుకోవాలి. ఓకే, పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా. ఓ కూల్. ఓకే, వచ్చేసినాం అనమాట. చూపిస్తాం. ఇంకా పైన ఉంది ఇది. ఇక్కడ నేను కొంచెం మేబీ రిచ్ మండికి వచ్చిన అనుకుంటా. లిఫ్ట్ లేదా? నేనైతే ఫస్ట్ ఏడన్నా హోటల్గా ఏడికన్నా పోయినా అనుకో, ఫస్ట్ ఫోటోలు దిగడానికి చూసుకుంటా. మంచిగా ఉందా అక్కడ ఫుడ్ ఉన్నా లేకపోయినా మనకు అవసరం లేదు, మంచిగా ఉన్నా మనకు. ఇక్కడ బాగుంది, ఇక్కడ మంచిగా బయట రోడ్డు చూసుకుంటా తినొచ్చు. ఇంట్లో ఉంటుంది కదా ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే నాకు మంచిగా ఉంది. బయట అంటే తినేటప్పుడు అసలు చెప్పులు వేసుకోదు. సో మంచిగా బయట చెప్పులు ఇచ్చేసి ఇట్లా వచ్చి కంఫర్టబుల్గా ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. మీకు వ్యూ చూపిస్తుంది. ఇంత బాగుంది కదా. ఇది 3rd ఫ్లోర్లో ఉంది. సో కింద అన్ని టీ షాప్స్ అండ్ షవర్మా అన్నీ ఉన్నాయి. సో 3rd ఫ్లోర్లో జఫ్రానీ మండి ఉందన్నమాట. నేను కరెక్ట్ ప్రొనౌన్స్ చేస్తున్నా లేదో తెలీదు, కానీ ఇక్కడ పెడతా చూసుకోండి. సో మనకైతే వచ్చేసింది అనమాట. మనం ఇందులో చూద్దాం. ఫస్ట్ మనం కాస్ట్ చూసుకొని మనం పెట్టుకుందాం అనమాట. నేను ఎప్పుడు రిచ్ అవుతాను వితౌట్ కాస్ట్ చూసి దిస్ ఆర్డర్ ప్లేస్ దిస్ ఆర్డర్. యా గైస్, ఆ రోజు ఎప్పుడు సూప్ వచ్చేసింది. సో ఈ సూప్ పేరు ఏందని అడగకండి, తెలియదు మాకు కూడా. అవును, దీనికి పైసలు పే చేయాలి మనం, అవసరం లేదనుకుంటాం. కొంచెం సరిసలు ఉంది బయట. ఇట్లా ఇవి వేడివేడి తాగుతూ మంచిగా ఉంది. ఇక్కడ మంచిగా వ్యూ చూసుకుంటా, ఆ రోడ్డు చూసుకుంటా తింటున్న మంచిగా ఉంది. ఇట్లా ఏదో టెర్రస్ పైన కూర్చొని తింటాం కదా, అట్లుంది. ఇప్పుడిప్పుడే అందరు వస్తున్నారు అనమాట. ఇందాక మేము వచ్చినప్పుడు ఎవరు రాలేరు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యారు, వస్తురు. మంచి కంఫర్టబుల్గా ఉంది. ఇట్లా కంఫర్టబుల్గా కూర్చొని వ్లాగ్ చేయొచ్చు. నథింగ్ ఇట్లా కూర్చోవాలి, పద్ధతి కూర్చోవాలి అలాంటి కంఫర్టబుల్గా కూర్చొని వ్లాగ్ చేయొచ్చు. యాక్చువల్లీ ఇదేమంత పెద్దగా లేదు అనమాట, చిన్నగానే ఉంది. చిన్న దాంట్లో మంచిగా డిజైన్ చేశాను. యాక్చువల్లీ మీకు లాస్ట్లో చూపిస్తాయి. మొత్తం చేయలేను అనమాట, జస్ట్ ఇట్లా బయట నుంచి చూపిస్తాను. ఎందుకంటే అల్లా ఫ్యామిలీస్ వాళ్ళు కూర్చున్నారు అనమాట. నేను వెళ్ళి ఇప్పుడు వీడియో తీయలేను. సో మన మండి వచ్చేసింది. ఇలా కనిపిస్తలేదు నాకు, ఏడ ఫోన్ పెట్టాలో అర్థమైతే లేదనమాట. సో మన మండి అయితే వచ్చేసింది అనమాట. తింటున్నాం ఇప్పుడు. మేము ఆర్డర్ చేసింది చికెన్ ఫ్రై మండి ఆర్డర్ చేసినాం అనమాట. చూద్దాం. ఇప్పుడైతే మనకు మండి వచ్చేసింది అనమాట. ఇదే మన చికెన్ ఫ్రై మండి ఆర్డర్ పెట్టినాం. సో తిందాం. మంచిగా ఉంది చూడ్డానికైతే. సో ఇదేదో ఇచ్చిర్రు. సో ఫస్ట్ పీస్ అద్దుతాం. టేస్ట్ బాగుంది. మరి చైనీస్ రెస్టారెంట్లో అయితే ఫస్ట్ ఒక ముద్ద మన ఫెల్లోస్కి. నేను తింటా.
సూపర్ టేస్ట్ అయితే బాగుంది. నాకు ఎప్పుడు ఎన్ని రోజులు ఎంత మంచిగా ఉంది, టేస్టీ ఉంది, బాగుంది, అద్దుతుంది టేస్ట్. వేడిగా ఉంది, ఇది ఓవర్ చేయొద్దు అంతే. ఇలా ముంచుకొని బాగుంది. ఇదైతే నేను రికమెండ్ చేస్తే ఓన్లీ ఫర్ ఫుడ్. మీకు మంచి ఫుడ్ తినాలనిపిస్తే ఇడికి రండి. మంచిగా ఫ్రెండ్స్తో వచ్చి వ్యూ చూసుకుంటా వేడి వేడి మండి. పెరిగి ఇవ్వలేరు, మండిలో పెరిగి ఇయ్యారు కదా. సో ఇక్కడ టమాటో ఏదో సూప్ లాగా ఏదో ఇచ్చారు, చూద్దాం, ట్రై చేద్దాం. ఇది టేస్ట్ చేసి నేను ఎక్కువ వేసుకోను, ఈ సైడ్కి వేసుకోను, బాగుంటే ఎక్కువ వేసుకుని తింటా. ఉత్తి రైసే బాగుంది, మంచిగా నేను కొంచెం వేసుకుంటాను. నాకు తెలుస్తుంది అనమాట ముందు ఒక్కోసారి ఇట్నే డుక్కి కొడుతుందని, అందుకని కొంచెం వేసుకుని ఏదైనా సరే టేస్ట్ చేయడానికి కొంచెం వేసుకుని తింటా. అసలు బాగాలేదు. నేను మా ఫ్రెండ్ అయితే ఇగో ఇంత తినేసినాం ఆల్మోస్ట్, కానీ ఇక నాకు పోతలేదు అసలు, నా వల్ల అయితే లేదు. ఇక చాలా ట్రై చేసినాం. సో తిన్నామని వచ్చి చాలా ట్రై చేసినాం. యాక్చువల్లీ 1 person పెట్టుకోవాల్సింది, సెట్ అయ్యేది 2 person పెట్టుకున్నాం. ఓకే తిన్నాం, కానీ కొంచెం మొదలుపెట్టాం, ఏం కాదు. అయితే హైకింగ్ రెస్టారెంట్లా చూడండి, హైకింగ్ రెస్టారెంట్లో అయితే ఇయ్యలే అనమాట సోంపు. చూడండి సోంపులు కూడా ఇచ్చింది. ఇది చిన్నదైనా వాళ్ళకి కట్టుబాట్లు తెలుసు. రిచ్ హోటల్ వాళ్ళకి కట్టుబాట్లు తెలియవు, సోంపు కూడా ఇయ్యలే. ఇంత బాగా సోంపు ఇస్ ఎమోషన్, ఓకేనా? మనం ఏది పోయినా తిన్నాక సోంపు తినేది ఒక ఎమోషన్ అయిపోయింది. హోటల్ పోయినా నాకు ఇవ్వలేదు అనుకో, ఎవరన్నా ఏదైనా హోటల్ పోయినప్పుడు కానీ ఏదన్నా సోంపులు పెట్టలేదు అనుకో, నాకు ఎట్లా అంటే వాళ్ళకి కట్టుబాట్లు తెలియదు అనిపిస్తుంది. వాళ్ళు హోటల్ పెట్టి వేస్ట్, అర్థమైందా? ఇట్లా పుల్లలు వీళ్ళు మంచి పుల్లలు సోంపిస్తే మంచిగా. సో నాకు ఇది బాగా నచ్చింది, ఇక్కడ ఈ పద్ధతి బాగా నచ్చింది. నాకు పద్ధతి లేని వాళ్ళు అంటే అసలు నచ్చదు, వీళ్ళకి పద్ధతి ఉంది కాబట్టి నాకు నచ్చింది హోటల్. ఈ హోటల్ పేరు పద్ధతి హోటల్ అని పెట్టాల్సింది, జఫ్రానీ అని పెట్టారు. నోరే జఫ్రానీ, రైట్? జఫ్రానీ బిర్యానీ. నాకు బిర్యానీ ఎమోషన్ అని తెలుసు కానీ పిచ్చి ఉంది. నేను మండే అంటే నేను బిర్యానీ అంటాను. జఫ్రానీ బిర్యానీ హర్చ్, జఫ్రానీ బిర్యానీ అంటారు. జఫ్రానీ మండి. నేను ఇట్లా వీకెండ్స్ ఉన్నప్పుడు ఇట్లా మంచి బయటకు వచ్చి కొంచెం ఫుడ్ తింటా అనమాట. నచ్చింది, నా నాలుకకి మంచిగా టేస్టీగా అనిపించింది, మంచి ఫుడ్ తింటా అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఇలాంటి బ్లాగ్స్ డైలీ వస్తుంటాయి చూడండి.